హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో, ఈరోజు మార్నింగే థర్స్‌డే అనమాట. సో, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకంతా ముగ్గు అంతా పెట్టేసి పిల్లలంతా స్కూల్‌కెళ్ళిపోయాక ఇంకా నేనైతే కిచెన్‌లోకొచ్చేసాను. ఈరోజు లంచ్ చేద్దామనేసి. సో, మీన్‌వైల్ తుఫాన్ గురించి మీ అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను. చాలా మంది రైతులు చాలా చాలా లాస్ అయిపోయారండి ఈ వర్షాల వల్ల. మేబీ వాళ్ళందరూ తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ పొలాలతో వాళ్ళ పొలాలన్నీ కళకళలాడేలాగా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ ఎవరిదైనా లాస్. మనం ఈరోజు అన్నం తింటున్నాము, పప్పు వండుకుంటున్నాము అంటే దానికర్థం ఆ రైతులే అన్నమాట. సో, వాళ్ళ కష్టం ఎవ్వరికీ రాకూడదని అనుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి మొన్న చూపించాను కదా! ఆ బోర్డ్ అనమాట. ఎక్కడ ప్లేసింగ్ చేయాలి అంటే ఇక్కడ చిన్న విండో దగ్గర అయితే పెడుతున్నాను. సో, ఈరోజు రైసు ఇంకా బీరకాయ కర్రీ అయితే నేను ఈరోజు చేయబోతున్నాను. సింపుల్ స్టెప్స్‌తో ఎవరైనా చేసుకోవచ్చు. ఈవెన్ రీసెంట్‌లీ మ్యారీడ్ అయిన వాళ్ళు కానీ, హాస్టలర్స్, పీజీస్‌లో ఉంటున్న వాళ్ళు కానీ చాలా చాలా ఈజీ. ఒక 10-15 మినిట్స్‌లో అయిపోయే కర్రీ అనమాట. ఈజీ టు కుక్ అనమాట. సో, ఫస్ట్ అయితే నేను రైస్ చేస్తున్నాను ఇక్కడ. రైస్ అంతా వాష్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ బయట బాలేదు కదా! సో, అందుకు పురుగులు కానీ అట్లా ఏమన్నా ఉంటే కొంచెం నేను బాగా రైస్ కాబట్టి బాగా రబ్ చేస్తాను. అంతా ఒక 2-3 టైమ్స్ అంతా వాష్ చేసేసి దానికి సరిపడా ఇప్పుడు 1 కప్ అంటే నేను 2 కప్స్ వాటర్ అయితే ఇందులో వేసేస్తాను. ఇంకా అన్నం కాసేపు నానితే చాలా చాలా టేస్ట్ వస్తుంది. ప్లస్ ముద్ద కూడా అవ్వదనమాట. అందుకు నేను ఏదైనా కర్రీ చేయాలన్నా, పప్పు చేయాలన్నా ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేస్తాను. కడిగి పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసాక స్విచ్ ఆన్ అయితే చేస్తాను. ఇది వచ్చేసి స్టీల్ పీజియన్ కంపెనీదనమాట. చాలా బాగా వర్క్ చేస్తుంది. మోస్ట్‌లీ ఇప్పటికి ఒక 2-3 ఇయర్స్ అయి ఉంటుంది తీసుకొని. అలాగే కొంచెం ఆకలేస్తుంది. కీరా అండ్ క్యారెట్ తినాలనమాట. ఈ రీసెంట్ డేస్‌లో కొంచెం తినాలి అని మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో, అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కొంచెం ఫ్రీ టైమ్ ఉంది అనుకున్నప్పుడు, లేదంటే ఏదైనా ఆకలేసినప్పుడు వెంటనే మనకు చేతులు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ కానీ, ఏదైనా స్నాక్ కానీ అలా వెళ్ళిపోతుంది. సో, ఈ అలవాటుని కొంచెం చేంజ్ చేసుకొని ఇలాగా హెల్తీ ఫుడ్స్‌కి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా చేంజెస్ అన్నవి తెలుస్తాయి. స్కిన్‌లో కానీ, మీ ఫేస్‌లో కానీ, గ్లో కానీ, అలాగే మీ బాడీలో ఉన్న వేడిని కానీ ఈ కీరా అన్నది బాగా తగ్గిచ్చేస్తుందనమాట. పింపుల్స్ అలా ఎవరైనా ఉంటే వీక్లీ అట్‌లీస్ట్ ట్వైస్ అన్నా ట్రై చేయాలనమాట. ఎందుకంటే కీరా అన్నది మన బాడీకి చలువనిస్తుంది. అందుకోసమే మీకు నచ్చితే తినండి. నచ్చకపోతే అది మీ ఇష్టం. నేను ఏదైతే తింటున్నానో నేను ఫాలో అయ్యేది మీకు షేర్ చేస్తున్నానంతే. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తారు కదా! సో, వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నాననమాట. అలాగే ఇక్కడ కీరా ఇంకా 2 కట్ చేసేసాను. అది తింటూ అలాగే నేను ఇక్కడ దీన్ని కూడా పీల్ అయితే తీసేస్తూ ఉన్నాను. సో, ఇదంతా పీల్ తీసేసి అయిపోయిన తర్వాత ఇంకా ఆన్ చేస్తున్నాను. హోల్స్ అన్నవి ఇటు పక్కకు పెడుతున్నాను. ఎందుకంటే దాని లోపల ఉన్న వేపర్ అంతా వచ్చేస్తుంది కదా! సో, అది గ్లాసెస్‌కి పడి ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో, అందుకోసమే హోల్స్ అన్నవి అపోజిట్ డైరెక్షన్‌లో పెడితే ఏదైనా ఇదంతా గాలి అన్నది బయటికి అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళిపోతుందనమాట. సో, నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. అలాగే ఇంకా ఈ బీరకాయలన్నీ వాష్ చేసేసి బాగా సన్నగా ఇంకా అది మన ఇష్టం అనమాట. మనకెలా నచ్చితే ఏ సైజ్, ఏ షేప్ కావాలనుకుంటే ఆ సైజ్‌లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి స్టీల్ కటర్ అనమాట. నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను. చాలా చాలా బావుందండి. సో, ఈ రీసెంట్ డేస్‌లో వుడెన్‌వి అవి ఇవి చాలా ఎక్కువైపోయాయి. బట్ అవి అన్‌హెల్తీ. ఇది స్టీల్ అనుకోండి మనం వాడుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసినా ఇదైతే కట్ అయితే అవ్వదనమాట. సో, ఒక్కొక్కసారి నేను దీనిపైన చపాతీ కూడా చేసేయొచ్చు. అంత బాగా స్పేషియస్‌గా ఉంటుంది. పూరీస్ అలా ట్రై చేస్తూ ఉంటాననమాట. కాకపోతే కింద ప్లాట్‌ఫార్మ్ అన్నది స్లోప్‌గా ఉంటే చాలా బావుంటది. ఇలా గట్టులాగా వచ్చిందనమాట. అందుకు కొంచెం కింద ఏదన్నా ఒక ప్లేట్ లాగా పెట్టేస్తే సరిపోతుంది.
నేనైతే ఒక కడాయి పెట్టాను. అందులో కొంచెం ఆయిల్ ఒక 1 ఆర్ 2 స్పూన్స్ అయితే మనకు సరిపోతుంది. దీంట్లో మనం పప్పు దినుసులన్నీ ఏసేస్తాం. లైక్ శనగపప్పు, తర్వాత రాయి జీరా, ఆవాలు, జీలకర్ర అంటాము. హిందీ అన్నమాట. రాయి అన్నమాట. మళ్ళీ మీరు రాయి అంటే ఏంటి మళ్ళీ అని కామెంట్ చేయొద్దు అని అనుకుంటారని మళ్ళీ చెప్తున్నాను. సో, అదనమాట. అదంతా అయిపోయాక ఆనియన్స్ కూడా కట్ చేసింది వేసేసాను. ఆనియన్స్ కొంచెం బాగా రెడ్డిష్‌గా అయిపోవాలి అని అనుకుంటే దాంట్లో కొంచెం సాల్ట్ ఏస్తే సరిపోతుంది. నేను ఫాస్ట్‌గా కట్ చేస్తున్నాను. ఒక 2-3 మీరు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలాగ డబుల్ కానీ, సింగిల్ లేయర్‌లో గానీ కట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా మీకు ఆల్రెడీ షేప్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. బాగా సన్నగా కట్ అయితే తొందరగా మగ్గిపోతాయి. కొంచెం పెద్ద సైజ్‌గా మనం కట్ చేస్తే కొంచెం లేట్‌గా మగ్గుతాయి. అంతే తేడా. సైజ్ అన్నది పెద్ద మ్యాటర్ ఏం కాదండి. మీకెలా నచ్చితే అలా కట్ చేసేసుకోవచ్చు. నేను ఆనియన్ పెట్టేసి వేస్తూనే కట్ చేసేస్తాననమాట. ఇంకా అంతా కటింగ్ అంతా అయిపోయాక అంతా ఒకసారి కలిపేసి ఇలా మూత పెట్టేస్తాను. ఈలోపు నేనేం చేస్తానంటే టొమాటోస్‌ని మీరు కావాలంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే టొమాటో ప్యూరీ చేసుకోవచ్చు. నేనైతే ప్యూరీ చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ నాకు చపాతీలోకి గూడా సరిపోతుంది. ఈవినింగ్ కొంచెం గ్రేవీలోకి సరిపడేటట్టుగా నేను ఇక్కడ ఒక 4 చిన్న సైజ్ టొమాటోస్‌నైతే మిక్సీలో వేసేస్తున్నాను. మీరు ముక్కలు చేసుకోవాలన్నా ఓకే. నో ప్రాబ్లమ్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. మీ కంఫర్ట్‌ని బట్టి. అలాగే ఒక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియా, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు అనమాట. ఇంక ఇవన్నీ ఏసేసి అలాగే ఈ టొమాటో పేస్ట్‌ని కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. బాగా హైలో పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా ఆ మసాలా అంతా కదిపేసే వరకు మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ అయిపోయాక ఇంకొంచెం వాటర్ ఏసేస్తే సరిపోతుంది. ఇంకా అది మగ్గే లోపల నేను ఏవైతే ఉన్నాయో కటింగ్‌వి వాటికి సంబంధించినవన్నీ డిషెస్ వాష్ చేసేస్తూ ఉంటాను ఆల్టర్‌నేట్‌గా. మిస్ అవ్వకుండా మనం ఎప్పటికప్పుడు క్లీన్‌గా చేసుకోవచ్చు. మన కిచెన్ ప్లాట్‌ఫార్మ్ గూడా క్లీన్ అయిపోతుందనమాట. సో, ఏవైనా రిమైనింగ్ ఉన్నా లేదంటే ఎక్స్‌ట్రా ఏదైనా డిషెస్ ఉన్నా సో, నేను ఈ మీన్‌వైల్ క్లియర్ చేస్తాను. తర్వాత దానికోసం మనం స్పెసిఫిక్‌గా టైం తీసి అంట్లు కడగాలి. అబ్బా! ఇప్పుడే వంట చేశాను మళ్ళీ అంట్లు కడగాలా అని అనుకోకుండా ఆ కూర అయిపోతుంది. అలాగే పక్కన మనకు వెసల్స్ కూడా ఫినిష్ అయిపోతాయి. మనకప్పుడు మెస్సీగా ఉండదు కిచెను. వర్క్ బర్డెన్ గూడా ఉండదనమాట. మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. సో, ఇంకా ఏవైతే ఉన్నాయో అంట్లు అవన్నీ నేను ఈ మీల్ టైమ్‌లో అన్నీ వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. మార్నింగ్ ఆల్రెడీ కొన్ని డిషెస్ అన్నీ వాష్ చేసి ఉంచాను. సో, అవన్నీ సర్దేస్తున్నాను. ఎక్కడ థింగ్స్ అక్కడ ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేస్తే మన కిచెన్ అన్నది మనకు క్లియర్‌గా ఉంటుంది. మనకు చిరాకుండదు మెయిన్‌గా. అందరూ ఏం చేస్తారంటే, సర్లే ఇప్పుడు కాదు మధ్యాహ్నం లంచ్ తిన్నాక పెట్టుకుందాం. సాయంత్రం టీ తాగేటప్పుడు పెట్టుకుందాం. అలా అనేసి వర్క్‌ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. నేను కూడా అలాగే చేస్తాననుకోండి. నేనేం పర్ఫెక్ట్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ అనమాట. సో, కొంచెం పాలు మిగిలితే ఆ పాలని తోడైతే వేసేస్తున్నాను. ఎప్పుడు థింగ్స్ అప్పుడు క్లియర్ చేసుకుంటే మీకు టెన్షన్ ఉండదు. స్ట్రెస్ ఉండదనమాట. అయిపోయిందండి. ఇంకా లాస్ట్ ఒక 10 మినిట్స్ మగ్గిపోతే సరిపోతుంది. సాల్ట్ అంతా చెక్ చేసి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేశాను. బట్ వీడియో తీయడం మర్చిపోయాను. అదండి అయిపోయింది. ఇంకా కర్రీ, రైస్ రెండైతే అయిపోయాయి. ఇంక అన్నీ ఎక్కడివక్కడ సర్దేస్తే మనకి ఇంకా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఉన్నది ఆల్ సెట్ అనమాట. ఇంకా సాయంత్రం దాకా మనకేం పనుండదు. సాయంత్రానికి కూడా మనకి చపాతీ చేసుకుంటే కర్రీ సరిపోతుందనమాట. ఇంకా ఒక ట్రేస్ అయితే తీసుకొచ్చాను. ఆ ట్రేస్‌ని మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎక్కువ డిషెస్ అయిపోయాయండి. ఎక్కడ పెట్టాలో ఏంటి అని తెలియట్లేదు. సో, ఈ స్పూన్ స్టాండ్ ఇంకా వేరే దానికి యూజ్ చేస్తూ ఉన్నాను. సో, అందుకోసమే ఇందులో అన్ని నైఫ్స్ అన్నీ పెట్టేసాను. ఇప్పుడంతా ఫ్రీ అయిపోయింది. కిచెన్ షెల్ఫ్ అనమాట. అదండి. ఎలాగుంది నా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా వచ్చి ఫస్ట్ టైం నా ఛానల్‌ని అయితే విజిట్ చేస్తుంటే వాళ్ళు ఒక లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు ఒకసారి చెప్పండి. నేను ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మా పాప వచ్చిందనమాట. సో, స్కూల్ నుంచి యాహ్! మమ్మా బేబీ అనమాట.
So I love her. She loves me more and more. Keep loving everyone. Bye. See you later. See you soon. Bye bye. Have a nice day. Great day.